LEZEND channel viewers, my name is KORIVI RAMESH. I am the Oracle certified Java programmer and corporate trainer. My qualification is M.Tech and GATE qualified. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఒక శుభవార్త విషయం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు నిరుద్యోగులకి ముఖ్యంగా కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నిరుద్యోగులకి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి. దాంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ గురించి ఒకసారి ఏంటిది అంటే గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్స్ అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనకు జనరల్గా సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, దాంట్లో ఉండే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్, సో రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకే, రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు జనరల్గా ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇచ్చిన రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి 2 కేటగిరీస్గా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఒకటి పార్ట్ ఏ అని ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ పార్ట్ ఏలో కనుక పరిశీలించినట్లయితే మనకు జనరల్గా బేసిక్ జనరల్ స్టడీస్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఒక 50 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరుగుతుందండి, 50 క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఏంటి అంటే ఇది కంప్లీట్గా వచ్చేసి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది కోర్ సబ్జెక్ట్. ఈ కోర్ సబ్జెక్ట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే మనకు మేజర్గా వచ్చేసి ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, ఇది 100 మార్క్స్, ఇది 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకే, దీనికి వచ్చిన డ్యూరేషన్ వచ్చేసి ఏంటి అంటే ఇది 50 మినిట్స్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి డ్యూరేషన్ ఏంటి అంటే మనకి ఇది 100 మినిట్స్ కింద ఇట్లా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా ఉన్న రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఒక నోట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీంట్లో 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అంటే ఒక క్వశ్చన్ మనకి కరెక్ట్ అయితే 1 మార్క్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దీనికి నెగటివ్ మార్క్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. నెగటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెగటివ్ మార్క్ వచ్చేసి మనకి 1/4 నెగటివ్ మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెగటివ్ మార్క్స్ అనేవి కంపల్సరీ ఉన్నాయి. కంపల్సరీ ఇక్కడ మనకు నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ఈ విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది నెగటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంది. ఒకసారి ఇప్పుడు ఎవరైతే మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పార్ట్ బి గురించి ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి ఎట్లా ఉంటుంది, క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉండే ఛాన్సెస్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఒకసారి వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది జనరల్గా. దీంట్లో ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు దీంట్లో ఇప్పుడు ఈ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు దీంట్లో మీరు తీసుకుంటే కనుక ఒకటి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్స్, తర్వాత నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్స్, తర్వాత నెక్స్ట్ ఈవెన్ బీఏ కంప్యూటర్స్ క్యాండిడేట్స్, తర్వాత నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎంఎస్సి ఐటీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఓకే, తర్వాత ఇంజనీరింగ్ కోర్సెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిప్లొమా క్యాండిడేట్స్. సో డిప్లొమా క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు అంటే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇట్లాంటి క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇవి క్వాలిఫికేషన్స్. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే మీరు కన్ఫ్యూజన్ని కనుక పరిశీలించినట్లయితే డిప్లొమా సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కొద్దిగా దగ్గరగా ఉంటాయి. సిలబస్ రిలేటెడ్ కానీ దాని యొక్క ప్యాటర్న్ కానీ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్స్, బీకామ్ క్యాండిడేట్స్, బీఏ కంప్యూటర్ క్యాండిడేట్స్కి కూడా సబ్జెక్ట్స్ అనేది వెరీ బేసిక్ లెవెల్లో ఉంటాయి. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈవెన్ బీఎస్సీ కంప్యూటర్, బీకామ్ కంప్యూటర్, బీఏ కంప్యూటర్ క్యాండిడేట్స్ కూడా ఈ ఉన్న ఒక నెల రోజులలో కనుక మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవచ్చు. ఎందుకంటే 11,158 వేకెన్సీస్లలో మీరు ఒక పోస్ట్ మీదే అనుకొని కనుక మీరు చదివినట్లయితే ఒక్కసారి ఇక్కడ 100 మార్కులకు ఉన్న వెయిటేజ్ ఏంటిది అని అంటే సో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు చూడండి మనకిచ్చిన సిలబస్లో క్లియర్గా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, ఇక్కడ నేను క్లియర్గా మీకు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది నేను ఇక్కడ రాస్తున్నాను. జనరల్గా వాటికి సంబంధించిన వెయిటేజ్ అనేది కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి. ఇవి క్వాలిఫికేషన్స్ అండి.
ఇవి క్వాలిఫికేషన్స్. ఒకసారి ఇప్పుడు మనం దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్ మనకి ఇచ్చిన మొత్తం కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ పార్ట్ బిలో ఇచ్చిన సబ్జెక్ట్స్లో టోటల్గా 12 సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ బిలో మనకు పార్ట్ బిలో టోటల్గా 12 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఈ 12 సబ్జెక్ట్స్ కూడా మనకి కంప్లీట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నుంచే ఉంటాయి. 12 సబ్జెక్ట్స్, ఈ 12 సబ్జెక్ట్స్లో కూడా మీరు కంప్లీట్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి క్వశ్చన్స్. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ తీసుకునే సబ్జెక్ట్ ఏంటిది అని అంటే ఇది ఆల్రెడీ డాటా స్ట్రక్చర్స్ అని ఉంటుంది. సో డాటా స్ట్రక్చర్స్ ఈ సబ్జెక్ట్ ఏంటిది అని అంటే ఈ డాటా స్ట్రక్చర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి, డిప్లొమా క్యాండిడేట్స్కి, బీసీఏ, పీజీ అయిపోయిన క్యాండిడేట్స్కి ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ టచ్లో ఉంటుంది. డాటా స్ట్రక్చర్స్ అనేది జనరల్గా మిగతా బీఎస్సీ డిగ్రీ క్యాండిడేట్స్కి కూడా ఇది బీఎస్సీ డిగ్రీ వాళ్ళకి కూడా డాటా స్ట్రక్చర్స్ అనేది బేసిక్ లెవెల్లో టచ్ ఉంటుంది కానీ కొద్దిగా డెప్త్ లెవెల్లో ఉండదు. అయితే మనకి ఇక్కడ పరిశీలించినట్లయితే దీంట్లో మనకు మేజర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటిది అని అంటే మనకి ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ టోటల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనల్ని మేజర్గా అడిగేది ఏంటంటే దీంట్లో కనుక ఒకటి స్టాక్స్, నెక్స్ట్ క్యూస్, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ అని ఉంటుంది, లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ గ్రాఫ్స్, నెక్స్ట్ దీంట్లో కనుక పరిశీలించినట్లయితే ట్రీస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్. మళ్ళీ మనం స్టాక్స్లో కనుక పరిశీలించినట్లయితే 2 కేటగిరీస్గా ఉంటుంది. ఇక్కడ స్టాక్స్లో వచ్చేసి ఏంటి అంటే స్టాక్ బై యూజింగ్ సీక్వెన్షియల్ మెమరీ అలొకేషన్ అని ఉంటుంది ఒకటి, సీక్వెన్షియల్ మెమరీ అలొకేషన్. నెక్స్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అని ఉంటుంది, నెక్స్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ మీరు క్యూస్లో కనుక పరిశీలించినట్లయితే ఈ క్యూస్లో కూడా 2 కేటగిరీస్గా ఉంటుంది. ఈ క్యూస్లో కూడా ఒకటి మళ్ళీ సేమ్ సీక్వెన్షియల్ మెమరీ అలొకేషన్, నెక్స్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్, 2 కేటగిరీస్ సేమ్. తర్వాత ఇక్కడ లింక్డ్ లిస్ట్లో పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు లింక్డ్ లిస్ట్లో కనుక పరిశీలించినట్లయితే సింగిల్ లీనియర్ లింక్డ్ లిస్ట్, సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, డబుల్ లీనియర్ లింక్డ్ లిస్ట్, తర్వాత నెక్స్ట్ డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి కనుక మనం గ్రాఫ్లో కనుక పరిశీలించినట్లయితే గ్రాఫ్లో అడిగే క్వశ్చన్స్ డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళతోని కంపేర్ చేస్తే కనుక ఈ జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్, బీఏ కంప్యూటర్స్ వాళ్ళకి కొద్దిగా వెరీ బేసిక్స్లో ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా వీటిలో మేజర్గా ఈ గ్రాఫ్స్లో కన్సిడర్ చేస్తే మనకి గ్రాఫ్స్లో బీఎఫ్ఎస్ అని, డిఎఫ్ఎస్ అని ఉంటుంది. బీఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. దీనికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ట్రీ ట్రావర్సల్ ఎట్లా ఉంటుంది, నోడ్ ట్రావర్సల్ ఎట్లా ఉంటుంది, ఒక నోడ్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ట్రీ వెయిటేజ్ ఎట్లా ఉంటుంది, వెయిటెడ్ ట్రీ అంటే ఏంటిది, వెయిటెడ్ గ్రాఫ్, డైరెక్టెడ్ గ్రాఫ్, ఇండైరెక్టెడ్ గ్రాఫ్, సబ్ గ్రాఫ్, లూప్ గ్రాఫ్, నోడ్, వర్టెక్స్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఈ గ్రాఫ్స్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ట్రీస్లో కనుక పరిశీలించినట్లయితే ట్రీస్లో మనకు ఉండేది ఏంటి అంటే ట్రీస్లో నెక్స్ట్ ఇన్ ఆర్డర్, నెక్స్ట్ ప్రీ ఆర్డర్, నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ అని ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, వీటిని ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. ఈ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్తో పాటు వీటికి సంబంధించిన కొన్ని అల్గారిథమిక్ నోటేషన్స్ ఉంటాయి. జనరల్గా ఇక్కడ అల్గారిథమిక్ నోటేషన్స్ అంటే మనకు రూట్ అంటే ఏంటి, సబ్ ట్రీ అంటే ఏంటిది, ట్రీ వెయిటెడ్ ట్రీ అంటే ఎట్లా ఉంటుంది, దీంట్లో మనం వచ్చినప్పుడు నోడ్ అనేది ఎట్లా ట్రావర్సల్ అవుతుంది, లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ ఎట్లా కన్సిడర్ చేస్తాము, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ నోడ్ ఎట్లా ఉంటుంది, రైట్ ఆఫ్ రైట్ నోడ్ని ఎట్లా కన్సిడర్ చేస్తామో దానికి సంబంధించిన బిట్స్ మాత్రం దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇది ఫస్ట్ సబ్జెక్టు డాటా స్ట్రక్చర్ అనేది. ఇక తర్వాత మనం ఏంటిది అని అంటే ఒకసారి సెకండ్ సబ్జెక్ట్కి వెళ్దాం. మనకి ఇచ్చిన ఇప్పుడు పార్ట్ బి 100 మార్క్స్లో సెకండ్ సబ్జెక్ట్ని ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఏ కేటగిరీస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం అది ఎట్లా ఉంది అనే దాని గురించి ఒకసారి మనం పేపర్ 2ని పరిశీలించుదాం. పేపర్ 2లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది. పేపర్ 2లో మనకి పార్ట్ బిలో సెకండ్ పేపర్ని కనుక పరిశీలించినట్లయితే సెకండ్ పేపర్ నేమ్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఇది సెకండ్ పేపర్.
ఓకే, అయితే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా చాలామందికి డేటాబేస్ అనగానే థియరీ టాపిక్స్ గుర్తొస్తాయి. మనం యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. యూనివర్సిటీ ఎగ్జామ్లో ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్ ఉన్నట్లయితే 10 మార్కుల ఎస్ఏ క్వశ్చన్ అయితే దాన్ని మనం ఎంతో కొంత రాసినా కూడా ఒక 6-7 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, 4 ఆప్షన్సే ఉంటాయి. దాంట్లో మనం ఏదో ఒకటి టిక్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించాలి. మరి దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా ఒకసారి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి పరిశీలించుదాం. దీంట్లో కనుక మీరు పరిశీలించినట్లయితే మనకిచ్చే క్వశ్చన్స్ ఏంటంటే మన బేసిక్ డెఫినేషన్స్ నుంచి మొదలు పెడితే బేసిక్ డెఫినేషన్స్తో పాటు అప్ టు మనం దీంట్లో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఎక్కడి వరకేనంటే దీంట్లో ఉండేది మనకు నార్మలైజేషన్ టెక్నిక్స్ వరకు ఉంటాయండి. నార్మలైజేషన్ టెక్నిక్స్ దీంట్లో కనుక మీరు డెఫినేషన్లో పరిశీలిస్తే టేబుల్ అంటే ఏంటి, మెటా డాటా అంటే చిన్న చిన్న డెఫినేషన్స్ కాదు, వీటికి సంబంధించి వేరే ఉంటుంది. ఒకటి టేబుల్, నెక్స్ట్ ఒకటి మెటా డాటా, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, టేబుల్, మెటా డాటా, ఇన్ఫర్మేషను, నెక్స్ట్ దీంట్లో డాటా. సో ఇట్లాంటి వాటి గురించి కొద్దిగా బేసిక్ డెఫినేషన్స్. ఆ తర్వాత మనకు వచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్ వచ్చేసి కనుక మీరు పరిశీలించినట్లయితే డేటాబేస్కి డిబిఎంఎస్కి డిఫరెన్స్ ఏంటి, డిబిఎంఎస్ వేరు డేటాబేస్ వేరు, ఈ రెండు ఒకటి కాదు. సో డిబిఎంఎస్ ఎట్లా ఉంటుంది, డేటాబేస్ ఈజ్ డిఫరెంట్, డిబిఎంఎస్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ ఎ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇదేమో డేటాబేస్, ఇది స్టోర్ అవ్వడానికి యూజ్ చేస్తాం, ఇది ఇంటర్ఫేస్ టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అనే దాని గురించి ఇక్కడ మనం కొన్ని బిట్స్ గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే మీరు డేటాబేస్లో కనుక ఇంకా పరిశీలించినట్లయితే జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే దీంట్లో మనకు కాన్స్ట్రెంట్స్ అని ఉంటుందండి ఒక టాపిక్, కాన్స్ట్రెంట్స్. ఇక్కడ కాన్స్టెంట్స్లో వచ్చేసి ఏంటంటే మనకు జనరల్గా ప్రైమరీకి అంటే ఏంటి, ఫారిన్కి, క్యాండిడేట్కి, నెక్స్ట్ రెఫరెన్స్కి, నెక్స్ట్ వీటి రిలేటెడ్ ఇంకొకటి మనకి నాట్ నల్, నెక్స్ట్ చెక్ రిలేటెడ్, చెక్ డేటాబేస్ కాన్స్టెంట్, చెక్ కాన్స్టెంట్, వాటికి సంబంధించిన కాన్స్టెంట్ నుండి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైమరీకి, ఫారిన్కి, క్యాండిడేట్కి, రెఫరెన్స్కి, నాట్ నల్, చెక్ కాన్స్టెంట్స్కి సంబంధించి సో మనం క్వశ్చన్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే మనకు డేటాబేస్లో ఇంకా కొద్దిగా మనకి ఎక్కువ ఫోకస్ చేసే క్వశ్చన్స్ ఏంటిది అని అంటే దీనికి సంబంధించి మేజర్గా దీంట్లో మనకి డేటాబేస్ అట్రిబ్యూట్స్ ఉంటాయండి. డేటాబేస్లో సంబంధించిన అట్రిబ్యూట్స్ ఎట్లా ఉంటాయి, వాటికి సంబంధించిన క్వశ్చన్ కాన్స్టెంట్ ఎట్లా ఉంటుంది అనేది మనకి అట్రిబ్యూట్స్లో సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూటు, నెక్స్ట్ మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూటు, నెక్స్ట్ డెరైవ్డ్ అట్రిబ్యూటు, నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూటు, వీటి యూసేజెస్, వీటి ఇంపార్టెన్సెస్, వాటికి సంబంధించిన కీ కాన్స్టెంట్స్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంకొక బిట్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఎంటిటీస్ గురించి కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎంటిటీస్ అంటే జనరల్గా ఏంటిది అంటే మనకు వచ్చేసి ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని కనుక మనం డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ఆ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఎట్లా ఉంటుంది, దాని ఇంపార్టెన్సెస్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటిటీస్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి మనకు స్ట్రాంగ్ ఎంటిటీ అని, నెక్స్ట్ వచ్చేసి వీక్ ఎంటిటీ అని, నెక్స్ట్ అసోసియేటివ్ ఎంటిటీ అనే దాని గురించి మనకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అసోసియేటివ్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, వాటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది థియరీ ఎగ్జామ్ కాదు. కంప్యూటర్ సైన్స్లో మల్టిపుల్ చాయిస్ అంటే కొద్దిగా చాలా డెప్త్గానే ఉంటుంది, అంత ఈజీగా తీసుకోకండి. మళ్ళీ మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది, ఎందుకంటే సెప్టెంబర్ 1కి ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ డేట్ని కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే 1 సెప్టెంబర్ అండి. 1 సెప్టెంబర్ ఇది మనకు టెంటేటివ్ డేట్ కింద వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది పక్కాగా 99% మనము ఇదే రోజు ఎగ్జామ్ ఉంటుంది అనే కాన్సెప్ట్తోనే మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని. ఓకే, సో ఇట్లా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇదే డేటాబేస్ కాన్సెప్ట్స్లో ఇంకా కొన్ని బిట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం, జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఇంకొకటి మీకు డిబిఎంఎస్లో మనకు ఆల్రెడీ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ రిలేటెడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఏంటి, దాంట్లో ఉండే లాంగ్వేజ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉండే కమాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి, కమాండ్ ఫార్మాట్,
ఆ కమాండ్కి ఇన్స్ట్రక్షన్స్ క్వరీస్ని జనరేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డాటా టైప్స్ ఎట్లా ఉంటాయి, మనకు DDL, సో DML, DCL, TCL, ఇవి టోటల్ కమాండ్స్, వీటికి సంబంధించిన కమాండ్స్. దెన్ క్వరీ ఇంప్లిమెంటేషన్స్, క్వరీస్, సో వాటిని మనం ఏ కేటగిరీలో కన్సిడర్ చేస్తాం, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలలో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో సిలబస్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు డేటాబేస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇంకొకటి, మనకు డేటాబేస్ కాన్సెప్ట్లోనే మనం ఉన్నది ఇంకా పార్ట్ 3 సెకండ్ సబ్జెక్ట్లోనే ఉన్నాం. ఇంకొకటి ఏమి ఇచ్చాడు అంటే మనకి ఇచ్చిన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఇంకొకటి దీంట్లో మనకు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నార్మలైజేషన్ అని ఉంటుందండి ఇది. సో దీంట్లో కనుక మనం కన్సిడర్ చేస్తే మీకు సిలబస్లో ఎక్కడి వరకు మెన్షన్ చేశాడు అని అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్ వరకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ బైస్కార్డ్ నార్మల్ ఫామ్, ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఇవి మనకు అవసరం లేదు, అవి సిలబస్లో ఇవ్వలేదు. ఇక్కడ ఈ 3 నార్మల్ ఫామ్స్ వరకు కూడా మనం క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు నార్మల్ ఫామ్స్లో మనకు మేజర్గా ఫంక్షనల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, రిలేషనల్ డిపెండెన్సీ, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు నార్మలైజేషన్ నుంచి అడుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు పరిశీలిస్తే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో మనం జనరల్గా చూస్తున్న ఎగ్జామ్స్ని కనుక మీరు పరిశీలించినట్లయితే నార్మలైజేషన్ వేరు, నార్మల్ ఫామ్ వేరు, దాని యూసేజ్ ఇంప్లిమెంటేషన్స్ డిఫరెంట్, తర్వాత వాటికి ఇచ్చిన రిలేషనల్ కాన్స్టెంట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడైతే ఒకసారి సిలబస్ ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత ఇంకొక టాపిక్ ఏంటంటే దీంట్లోనే మనకు డేటాబేస్ కాన్సెప్ట్స్లో ఇంకొక టాపిక్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ రిలేషన్షిప్స్ అని ఉంటుందండి. రిలేషన్షిప్స్, మనకి రిలేషన్షిప్స్ ఎట్లా ఉండొచ్చు, మనకి రిలేషన్షిప్స్లో మనకి జనరల్గా యూనరీ రిలేషన్షిప్, నెక్స్ట్ బైనరీ రిలేషన్షిప్, నెక్స్ట్ టర్నరీ రిలేషన్షిప్, యూనరీ, బైనరీ, టర్నరీ రిలేషన్షిప్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 1-to-1 రిలేషన్షిప్, నెక్స్ట్ 1-to-many రిలేషన్షిప్, నెక్స్ట్ many-to-many రిలేషన్షిప్ కింద వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక తర్వాత థర్డ్ పేపర్ని కనుక పరిశీలించినట్లయితే దీంట్లో థర్డ్ సబ్జెక్ట్ ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ మనం థర్డ్ సబ్జెక్ట్లో కనుక మనం క్వశ్చన్స్ని పరిశీలించినట్లయితే థర్డ్ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంటుందండి. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇది థర్డ్ సబ్జెక్ట్ నేమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టంలో కూడా క్వశ్చన్స్ కొద్దిగా క్రిటికల్గానే అండ్ చాలా ట్రిక్కీగా ఉంటాయని చెప్పవచ్చు. చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. దీంట్లో కనుక ఉన్నట్లయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషను, తర్వాత టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ ఎట్లా ఉండడం జరుగుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్, ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత కొన్ని మనకి ఇక్కడ అన్నిటికంటే టిపికల్గా ఉండేది ఏంటంటే CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేది కూడా కొద్దిగా చాలా ఇంపార్టెంట్ రోల్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది కొద్దిగా కంపేర్ టు థియరీ సబ్జెక్ట్స్ ఇది కొద్దిగా మనకు అల్గారిథమిక్ ఓరియంటెడ్గా ఉంటుంది. కాబట్టి దీని మీద మనం కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది మనం CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఇంకొకటి కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటంటే కొద్దిగా ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి కూడా మనకు కొద్దిగా ఎక్కువ మొత్తంలో బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంట్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి, తర్వాత ఇండెక్సింగ్ అంటే ఏంటి, మ్యాపింగ్, సీక్వెన్సింగ్ రిలేటెడ్, పేజ్ టేబుల్ అంటే ఏంటిది అనే దాని గురించి కూడా సో ఇక్కడ సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి అడగడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటిది అంటే నెక్స్ట్ ఒక సబ్జెక్టు ఫోర్త్ సబ్జెక్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఫోర్త్ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఫోర్త్ సబ్జెక్ట్ నేమ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. మనం కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి ఒకసారి క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనేది సో ఇక్కడ ఒకసారి మనం కన్సిడర్ చేద్దాం జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే టాపిక్లో
దీంట్లో మనకు మేజర్గా ఫంక్షనల్ యూనిట్స్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఫంక్షనల్ యూనిట్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, సో ఒక్కొక్క దానికి ఫంక్షనల్ రోల్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మనం ఫంక్షనల్ యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తాం, ఫంక్షనల్ యూనిట్స్. తర్వాత నెక్స్ట్ దీంట్లోనే పరిశీలించినట్లయితే ఇంకొక టాపిక్ మనకు వచ్చేసి ఏంటి అంటే మనకు మేజర్గా ఒకటి సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ అడుగుతాడు. దీంట్లో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఎట్లా ఉంటాయి, సో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అంటే మనం కనుక పరిశీలించినట్లయితే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్కి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి మధ్యలో ఉన్న కెర్నల్ హార్డ్వేర్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, హౌ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్స్ విత్ ద హార్డ్వేర్ అండ్ హౌ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్స్ విత్ ద అప్లికేషన్ టూల్స్ అనే దాని గురించి కూడా, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనే దాని గురించి కూడా ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కొద్దిగా. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనకి RAID నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. రిడెండెంట్ అర్రే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్స్ అనేది ఒకవేళ మనం సిస్టంలో కనుక మెమొరీ స్టోర్ అవుతున్నప్పుడు హార్డ్వేర్ అలొకేషన్ని కనుక పరిశీలించినట్లయితే మనకు హార్డ్ డిస్క్లో మెమొరీ పార్టీషన్స్లో RAID అర్రే అలొకేషన్ అనేది ఎట్లా ఉంటుంది, పేజ్ టేబుల్ మ్యాపింగ్ అనేది ఎట్లా ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్కి కంప్యూటర్ ఆర్గనైజేషన్ రిలేటెడ్కి అనే దాన్ని కూడా సో ఇక్కడ మనకు బిట్స్ ఇవ్వడం జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి DMA కంట్రోలర్ ఉంటుంది. మన కంప్యూటర్ ఆర్గనైజేషన్లో DMA కంట్రోలర్ నుంచి బిట్స్ అడుగుతాడు, DMA కంట్రోలర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు IO అప్లికేషన్స్, IO డేటా ట్రాన్స్ఫర్ రిలేటెడ్ కూడా సో వీటి నుంచి కంప్లీట్గా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి అందులోనే దీంట్లో మన కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఇంకొకటి ఏంటంటే అర్థమెటిక్ ఇంటీజర్ అండ్ అర్థమెటిక్ ఫ్లోటింగ్ పాయింట్ అప్లికేషన్స్ నుంచి కూడా సో ఇక్కడ మనకి ఫ్లోటింగ్ పాయింట్ అప్లికేషన్స్ ఆర్ ఫ్లోటింగ్ ఇంటీజర్స్ అని ఉంటుంది. ఫ్లోటింగ్ ఇంటీజర్స్ ఆర్ ఫ్లోటింగ్ అర్థమెటిక్ ఇంటీజర్స్ నుంచి కూడా మనకి కంప్యూటర్ ఆర్గనైజేషన్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కనుక పరిశీలించినట్లయితే నెక్స్ట్ మనకి పార్ట్ బిలో 5th సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మనం పార్ట్ బిలో ఉన్నాము. పార్ట్ బిలో 5th సబ్జెక్ట్ నేమ్ ఇక్కడ నంబర్ సిస్టమ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నంబర్ సిస్టమ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, నంబర్ సిస్టమ్ అండ్ డిజిటల్ సర్క్యూట్. మనకు జనరల్గా కంప్యూటర్లో నంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్ ఏంటి, దాని క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, ఓకే వాటి రిలేటెడ్గా ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్స్ నుంచి కనుక క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నంబర్ సిస్టమ్స్లో మనం కన్సిడర్ చేసినట్లయితే మేజర్గా ఒకటి మనం డెసిమల్ నంబర్ సిస్టమ్, నెక్స్ట్ ఆక్టల్ నంబర్ సిస్టమ్, నెక్స్ట్ బైనరీ నంబర్ సిస్టమ్, నెక్స్ట్ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. వీటిలో కన్వర్షన్స్ అడుగుతాడండి మేజర్గా. అంటే ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్స్లో కన్వర్షన్ ఎట్లా అడుగుతాడు అంటే ఒకవేళ డెసిమల్ నంబర్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 121 అనే డెసిమల్ నంబర్కి 120 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ బైనరీ నంబర్ ఫర్ ద గివెన్ డెసిమల్ నంబర్ 121 అంటాడు. అంటే 121 డెసిమల్ నంబర్కి బైనరీ నంబర్ ఎలా ఉంటుందో మనం కన్వర్ట్ చేయాలి. ఒకవేళ బైనరీ ఇస్తే డెసిమల్కి కన్వర్ట్ చేయాలి, డెసిమల్ ఇస్తే బైనరీకి కన్వర్ట్ చేయాలి, బైనరీ నుంచి హెక్సాడెసిమల్ టు ద బైనరీ, హెక్సాడెసిమల్ టు ద డెసిమల్ అప్లికేషన్, హెక్సాడెసిమల్ టు ద ఆక్టల్ టు ద హెక్సాడెసిమల్. ఇక్కడ బిట్ కన్వర్షన్ అనేది మనకు నంబర్ సిస్టమ్స్లో క్లియర్గా ఐడియా ఉండాలి. అంటే దీంట్లో డెసిమల్ నంబర్ సిస్టమ్ ఏంటి, డెసిమల్ నంబర్ సిస్టంలో బేస్ వాల్యూ ఎంత ఉంటుంది, డెసిమల్ నంబర్ సిస్టమ్ నొటేషన్ ఎలా ఉంటుంది, డెసిమల్ నంబర్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఎంత, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని నంబర్ సిస్టమ్స్లో ఒకటి బేస్ వాల్యూ, నంబర్ సిస్టమ్ నొటేషను, నంబర్ సిస్టమ్ ఇంపార్టెన్స్, వాటి యూసేజెస్కి సంబంధించి వీటి నుండి క్వశ్చన్ అడుగుతాడు. అలాగే వాటితో పాటు దీంట్లోనే ఇంకా అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటుందంటే మనకు జనరల్గా మనకు ఆల్రెడీ ఒకటి 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, 9's కాంప్లిమెంట్, 10's కాంప్లిమెంట్ నుంచి కూడా మనకి ఇప్పుడు ఇచ్చిన సిలబస్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనకి ఏదన్నా ఒక నంబర్ ఇస్తాడు, నేను చెప్తా ఉన్నాను దానికి సంబంధించి క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు చూడండి ఒక నంబర్ ఇస్తాడు, ఏదన్నా ఒక బైనరీ నంబర్ ఇచ్చి ఈ బైనరీ నంబర్కి ఈక్వివలెంట్ 11's కాంప్లిమెంట్ నంబర్ ఏంటి అనేది మనకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. 11's కాంప్లిమెంట్ నంబర్ నుంచి మనకు క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ డిజిటల్ లాజిక్స్, ఇక్కడ మనం డిజిటల్ సర్క్యూట్స్ అన్నాం. ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్లో కనుక పరిశీలించినట్లయితే మనకి AND గేట్, OR గేట్, XOR గేట్, NOR గేట్, NAND గేట్ అప్లికేషన్స్, వాటికి సంబంధించి లాజిక్స్ ఎట్లా ఉంటాయి అనేది, లాజిక్ గేట్ ఎట్లా ఉంటుంది, బూలియన్ ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి అనే దాని గురించి కూడా ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంది లాజికల్ AND ఉంటుంది. సో లాజికల్ AND నొటేషన్ ఎట్లా ఉంటుంది,
లాజికల్ అండ్ ఇన్పుట్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఎన్ అండ్ అప్లికేషన్ ఎట్లా ఉంటుంది, నెగేషన్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఎట్లా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా మనం క్వశ్చన్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అట్లనే ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని సందర్భాలలో కొన్ని ఎగ్జామ్స్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇట్లా మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరుగుతుంది. f(x) = x1 + x2 అని ఇచ్చేసి దీనికి ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది అవుతుందని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ డిజిటల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ నోటేషన్ దట్ ఈజ్ f(x) = x1 + x2 అనే దాని కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఆర్ గేట్ ఇంప్లిమెంట్ చేయాలి. కొన్ని కేసెస్లో సందర్భంలో ఇట్లా డాట్ ఇచ్చినప్పుడు వీటికి సంబంధించి మనం యాండ్ గేట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి గేట్స్ని లాజిక్ గేట్స్, నంబర్ సిస్టమ్స్, 9's కాంప్లిమెంట్, 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్ వీటికి సంబంధించి మనం క్వశ్చన్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అట్లనే మనకి పార్ట్ బిలో ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే ఇది క్వశ్చన్స్, దీన్ని మనం 6th సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మనకి ఏంటంటే బేసిక్స్ లెవెల్లోనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాకుండా కొద్దిగా డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దీంట్లో మనకి కంపైలర్ ఎట్లా ఉంటుంది, ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఎలా ఉంటుంది, దాని అసెంబ్లర్ ఏంటిది, దాని యూసేజెస్ ఎట్లా ఉంటాయి, వాటి కన్వర్షన్స్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి సో మనకి ఇక్కడ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరూ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మేజర్గా దీంట్లో మీరు కొద్దిగా సి లాంగ్వేజ్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సి లాంగ్వేజ్ తర్వాత ఊప్స్ విత్ C++, ఊప్స్ విత్ జావా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతాడు. అంటే బేసిక్ ఊప్స్ విత్ C++, ఊప్స్ కాన్సెప్ట్స్ విత్ జావాకి సంబంధించిన క్వశ్చన్స్ వీటి నుంచి ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. దీంట్లో క్వశ్చన్ ఎట్లా అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ కనుక మీరు పరిశీలించినట్లయితే డాటా టైప్స్ అని ఉంటుంది. ఇంటీజర్, ఫ్లోట్, బులియన్, లాంగ్, సైన్డ్, అన్సైన్డ్ వాటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్, అర్రేస్, స్ట్రింగ్స్, ప్రీ ప్రాసెసర్, మ్యాక్రో డిక్లరేషన్స్, దెన్ ఫైల్ అలొకేషన్, పాయింటర్. ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కూడా సి లాంగ్వేజ్లో పాయింటర్ అనేది టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. పాయింటర్లో ఎట్లా ఉంటుంది అంటే మీరు పాయింటర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు పాయింటర్, వాట్ ఈజ్ పాయింటర్, పాయింటర్ ఆఫ్ పాయింటర్, పాయింటర్ విత్ రెఫరెన్స్, రెఫరెన్స్ విత్ అడ్రస్, అడ్రస్ విత్ రెఫరెన్స్, అడ్రస్ ఆఫ్ రెఫరెన్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టార్ ఆపరేటర్, యాంపర్సెంట్ ఆపరేటర్, స్టార్ విత్ యాంపర్సెంట్, యాంపర్సెంట్ విత్ స్టార్ విత్ యాంపర్సెంట్ ఇంప్లిమెంటేషన్స్ వీటికి సంబంధించి సి లాంగ్వేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకవేళ ఊప్స్ విత్ C++, ఊప్స్ విత్ జావాని మనం కన్సిడర్ చేసినట్లయితే మేజర్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుంది, క్లాసు, ఆబ్జెక్ట్, పాలిమార్ఫిజం, లేట్ బైండింగ్, డైనమిక్ బైండింగ్, ఓవర్ రైడింగ్, ఓవర్లోడింగ్ అప్లికేషన్స్, ఇన్హెరిటెన్స్, సింగిల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కికల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, AWT applications, how to invoke multiple object implementations, how to implement encapsulation, what is the importance of encapsulation, how to use the encapsulation, how to declare nested classes, how to declare instance classes, how to declare instance allocation, how to declare multiple object implementations, which of the following syntax is used to the multiple objects with the multiple classes with inner nested class declarations అనే దాని గురించి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం నెక్స్ట్ 7th సబ్జెక్ట్ కనుక పరిశీలించినట్లయితే ఈ 7th సబ్జెక్ట్లో ఇదే ఇప్పుడు మనం ఇంకా పార్ట్ బిలోనే ఉన్నాం. పార్ట్ బిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి 100 మార్కులలో. పార్ట్ బిలో కనుక మీరు పరిశీలించినట్లయితే నా 7th సబ్జెక్ట్ ఇది. ఈ 7th సబ్జెక్ట్లో కంప్యూటర్ నెట్వర్క్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్, దీంట్లో కంప్యూటర్ నెట్వర్క్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ నెట్వర్క్స్ ఓకే. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి కనుక మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే జనరల్గా మనకు వచ్చేసి ఏంటి అంటే సో వాట్ ఈజ్ నెట్వర్క్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్స్, కాంపోనెంట్స్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ద నెట్వర్క్, కాంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్, నెక్స్ట్ గైడెడ్ మీడియా, సో గైడెడ్ మీడియా అంటే ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ అన్గైడెడ్ మీడియా, సో అన్గైడెడ్ మీడియా డిక్లరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఓఎస్ఐ లేయర్స్ ఉంటాయి, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ లేయర్స్, అంటే మనకు 7 లేయర్స్ గురించి మనకు బిట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే టీసీపీ ఐపీ అప్లికేషన్స్, టీసీపీ ఐపీ యూసేజెస్, దాని ఇంపార్టెన్సెస్. దీంట్లో మనం మేజర్గా ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి IPv4, నెక్స్ట్ IPv6 నుంచి కూడా మనం కొద్దిగా సిలబస్లో కొద్దిగా ఇంట్రడక్షన్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ సిలబస్లో టచ్ చేయడం జరిగింది. అట్లనే వీటికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే మనకి
టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్తో పాటు కొన్ని సందర్భాలలో మనకి ఎర్రర్ కరెక్షన్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్ అంటే ఏంటిదంటే దీన్ని మనం సైక్లిక్ రిడెండెన్సీ చెక్ అంటాం. దీంట్లో ట్రాన్స్మిషన్ మీడియా ఎట్లా ఉంటుంది, సెండర్ టు రిసీవర్ అనేది డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, సైఫర్ టెక్స్ట్ ప్లేన్ టెక్స్ట్ అనేది ఎట్లా ఇన్వోక్ అవుతుంది, సైఫర్ టెక్స్ట్ ప్లేన్ టెక్స్ట్ ఇంప్లిమెంటేషన్స్, దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ నెట్వర్క్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం వెళ్ళినట్లయితే 8th సబ్జెక్టు, ఇప్పుడు 8th సబ్జెక్ట్ని పరిశీలిద్దాం. సో ఇక్కడ 8th సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే 8th సబ్జెక్ట్ నేమ్ సర్క్యూట్ థియరీ అని ఉంటుంది. కొద్దిగా ఇది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడ సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ థియరీ అని ఉంటుంది. సర్క్యూట్ థియరీ రిలేటెడ్. ఇక్కడ ఈ సర్క్యూట్ థియరీలో కనుక మీరు క్వశ్చన్స్ని పరిశీలించినట్లయితే జనరల్గా వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ దీంట్లో మనకి వోల్టేజ్ అనాలిసిస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వోల్టేజ్ అనాలిసిస్ అంటే ఏంటి, దాని యూసేజెస్ ఎట్లా ఉంటాయి, వోల్టేజ్ అనాలిసిస్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే నెట్వర్క్ థీరమ్స్, మనకి ఇప్పుడు సర్క్యూట్ థియరీలో మనకి నెట్వర్క్ థీరమ్స్ అని ఉంటుంది. సో నెట్వర్క్ థీరమ్స్ రిలేటెడ్ అవి కొన్ని క్వశ్చన్స్ మనం తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు ఒకసారి సిలబస్ని ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ వెయిటేజ్ అనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ ఇంప్లిమెంటేషన్స్, వాటికి సంబంధించి సెమీ కండక్టర్ యూసేజెస్, దీంట్లో మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లోనే మనకి 9th సబ్జెక్ట్, మనం 9th సబ్జెక్ట్ని కనుక పరిశీలించినట్లయితే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఓకే, సో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఎక్కువ రిలేటెడ్ క్వశ్చన్స్ దీంట్లో మల్టీప్లెక్సర్ నుంచి ఉంటాయి. సో మల్టీప్లెక్సర్ మీద మనకి ఎక్కువ కమాండింగ్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లోనే ట్రాన్స్మిషన్ మాడ్యులేషన్ అని ఉంటుంది. ట్రాన్స్మిషన్ మాడ్యులేషన్ రిలేటెడ్, AM, FM, PM ట్రాన్స్లేషన్ మాడ్యులేషన్ రిలేటెడ్. తర్వాత నెక్స్ట్ డెల్టా మాడ్యులేషన్, నెక్స్ట్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సర్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సర్ ఇంప్లిమెంటేషన్స్, TDM. నెక్స్ట్ వన్ ఈజ్ FDM, నెక్స్ట్ AM, నెక్స్ట్ FM, నెక్స్ట్ PM. సో దీని రిలేటెడ్ నెక్స్ట్ డెల్టా మాడ్యులేషన్. సో ఇట్లాంటి వాటికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో యాంటీనాస్. సో మనకు హౌ యాంటీనా వర్క్స్, విచ్ మెకానిజం యూజ్ టు ట్రాన్స్మిట్ ద డేటా త్రూ యాంటీనాస్, హౌ యాంటీనా రికగ్నైజ్ ద డేటా అండ్ డేటా పాకెట్స్, ఓకే, హౌ టు సెండ్ ద డేటా పాకెట్స్ త్రూ ద యాంటీనాస్. సో అనే దాని గురించి కూడా ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ అడగడం ఛాన్సెస్ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 10th సబ్జెక్టు. ఇప్పుడు మనం 10th సబ్జెక్ట్ని పరిశీలిద్దాం. ఇంకా మనం పార్ట్ బిలోనే ఉన్నాం. ఇది 100 మార్క్స్ పేపర్. పార్ట్ బిలో మనకి ఇచ్చిన 10th సబ్జెక్ట్. ఇప్పుడు 10th సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే DC మెషిన్స్ అండ్ AC మెషిన్స్. DC మెషిన్స్ అండ్ AC మెషిన్స్ అండ్ AC మెషిన్స్ గురించి ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇస్తాడండి. How DC machine works and how AC machine works, what is the inside mechanism, what happening inside with the DC applications, what's happening inside with the AC mechanism applications, so what is related, and how AC circuit works and how DC circuit works and E-curve implementations. Okay, next alternator implementations, 3-phase induction motors and 2-phase induction motors, DC motor inductions and AC motor induction works implementations. దీంట్లో కంప్లీట్ మోటార్ అప్లికేషన్ రిలేటెడ్ నుంచి కొద్దిగా మనకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఏంటిదంటే ఈ సబ్జెక్ట్లో పరిశీలించినట్లయితే నెక్స్ట్ 11th సబ్జెక్ట్లో 11th సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటిది అని అంటే ఇక్కడ 11th సబ్జెక్ట్ నేము పవర్ సిస్టమ్ జనరేషన్ అంటాం. సో ఇది పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్. పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్ నుంచి క్వశ్చన్స్ జనరల్గా మనకి ఎట్లా ఉంటాయంటే ఇక్కడ జనరేటింగ్ స్టేషన్స్. సో హౌ టు జనరేటింగ్ ద స్టేషన్ పాయింట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ స్టేషన్ ప్రొటెక్షన్. సో పవర్ స్టేషన్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 3 కేటగిరీస్లో మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ 3 కేటగిరీస్.
జనరేటింగ్ స్టేషన్స్, పవర్ స్టేషన్ ప్రొటెక్షన్, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ జనరేటింగ్ స్టేషన్స్ని కనుక పరిశీలించినట్లయితే మనం జనరల్గా గ్యాస్ పవర్ స్టేషన్స్, పవర్ ఫ్యాక్టర్ జనరేషన్స్, నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ అప్లికేషన్, న్యూక్లియర్ గ్యాస్ అలొకేషన్ ఇంప్లిమెంటేషన్స్, సో దీని రిలేటెడ్ న్యూక్లియర్ అండ్ గ్యాస్ పవర్ అప్లికేషన్స్ నుంచి మనకి బిట్స్ కన్సిడర్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ పవర్ స్టేషన్ ప్రొటెక్షన్లో కనుక సర్క్యూట్ బ్రేకర్స్ ఎట్లా ఉంటాయి, టైప్స్ ఆఫ్ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అప్లికేషన్స్, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ హౌ టు యూజ్ దిస్ పవర్ స్టేషన్ ప్రొటెక్షన్స్ వాట్ రిలేటెడ్. అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సప్లై సిస్టమ్, టైప్స్ ఆఫ్ సప్లై సిస్టమ్, ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్, ఇండక్షన్ అండ్ కెపాసిటెన్స్, పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ అండ్ మీడియం లైన్స్ అండ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ టూల్స్, ఇవి జనరల్గా. ఇక లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి 12th సబ్జెక్టు. ఈ 12th సబ్జెక్ట్ వచ్చేసి ఏంటి అంటే లాస్ట్ సబ్జెక్టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎట్లా ఉంటాయి, వాట్ ఆర్ ద కేటగరైజేషన్ ఆఫ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్స్, వాటి ఇంప్లిమెంటేషన్స్, యూసేజ్ ఫార్మాట్స్, వోల్ట్ మీటర్ అంటే ఏంటిది, నెక్స్ట్ డిఫరెన్షియల్ వోల్ట్ మీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎల్సిఆర్ మీటర్, సిఆర్ఓ మీటర్, సిఆర్టీ టైమర్ స్పీడ్ అప్లికేషన్ క్యాలిక్యులేషన్స్ అండ్ సో నెక్స్ట్ ఈ కేటగిరీస్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ ఇది మనం ఓవరాల్గా జనరల్గా ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిటల్ అసిస్టెన్స్ మనకి నోటిఫికేషన్లో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 12 సబ్జెక్టులు వాటికి సంబంధించినది ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ వెయిటేజ్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది జనరల్గా. ఓకే, ఇది టోటల్ మనకి డిజిటల్ అసిస్టెన్స్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి రిలీజ్ అయిన డిజిటల్ అసిస్టెన్స్ నోటిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ వెయిటేజ్, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్, రైట్, వాట్ ఈస్ ద URL ఫర్ ద డిజిటల్ అసిస్టెన్స్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ జాబ్ వేకెన్సీస్. ఓకే, వాటికి సంబంధించి ఓవరాల్గా ఇప్పుడు కనుక మీరు ఈ జాబ్ని క్రాక్ చేయాలని మీ మైండ్లో ఉంటే ఎట్ ఎనీ కాస్ట్ నేను ఈ జాబ్ కొట్టాలి అన్న టార్గెట్ కనుక మీకు ఉన్నట్లయితే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ని కనుక మీరు క్లియర్గా అతి క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అన్నీ అబ్జర్వ్ చేస్తూ చేసినట్లయితే దీన్ని ఈజీగా మీరు అనుకున్న విత్ ఇన్ ద టైంలో మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ టైమే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ 1వ తారీఖు అనేది మనకి ఎగ్జామ్ డేటు. యాజ్ పర్ ద నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 1వ తారీఖు అనేది ఎగ్జామ్ డేటుగా ఉంది. సో మీరు ఉన్న 1 month టైంలో మేము ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా క్లాసెస్ గురించి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెజెండ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.